చలో గాయస్, మనమైతే ఇప్పుడు డిహెచ్ఎల్కి అయితే వచ్చేసినాం. ఎందుకంటే మనమైతే ఒక 1 వీక్ బ్యాక్ అయితే రైస్ అయితే ఆర్డర్ పెట్టాం 20 కిలోస్ అనమాట. కిలో కాదు కానీ 10 కిలోస్కి €17 అట్లా పడుతుంది. అంటే 1700 1800 అట్లా పడుతుంది. ఇంకా ఆన్లైన్ అయితే ఆర్డర్ పెట్టినాం. మనకి ఇక్కడ లోకల్లో అయితే ఎక్కడ దొరకదు. ఒక 2 సిటీస్ ఉంటాయి మనకి దగ్గరలో, అక్కడైతే దొరుకుతుంది. కాకపోతే డైరెక్ట్ ఆడికి పోయి 20 కిలోస్ క్యారీ చేయడం అంత ఇబ్బంది. సో అందుకే మనమైతే ఇప్పుడు డిహెచ్ఎల్కి వచ్చేసినాం. ఇదే డిహెచ్ఎల్ అనమాట. మన బ్యాగ్ ఇక్కడికే వచ్చింది. మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన ఐడి చెప్తే ఇక్కడ వాళ్ళు ఇచ్చేస్తారు వెరిఫై చేసి. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, నేనైతే రీసెంట్గా ఈ బైక్ అయితే తీసుకున్నా కొత్తది. 50,000 అయితే పడ్డది. అంటే 45,000 ఈ స్కూటర్కి, ఇంకో 5,000 మాత్రం ఇన్సూరెన్స్ ఇంకా లాక్. సో అదనమాట మ్యాటర్. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ సిటీ సెంటర్ పక్కనే ఉన్నాం. ఇదే వెనకాల డిహెచ్ఎల్ చూడండి. ఇదే సిటీ సెంటర్, చూపిస్తాం మీకు. కొన్ని స్టాల్స్ అయితే పెట్టిళ్ళు ఆల్రెడీ. ఇవాళ అయితే మనం మ్యూనిక్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. చూడాలి మరి, టైం కుదిరితే మ్యూనిక్ వెళ్తా. మీకు అక్కడ క్రిస్మస్ మార్కెట్ చూపిస్తా. కొంచెం దూరం ఉన్నాం కానీ చూడండి, అక్కడ చర్చ్ కనబడుతుంది కదా, ఆ చర్చ్ ముందే ఉంటుంది సిటీ సెంటర్ మొత్తం. స్టాల్స్ అంతా ఇక్కడ నుంచి ఉన్నాయి చూడండి, కొన్ని వ్యాన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్. ఇంక ఇవన్నీ షాప్స్ అన్నమాట. సో అదనమాట మ్యాటరు. మా ఫ్రెండ్ గారు అయితే పార్సల్ అయితే తీసుకొచ్చిండు, చూపిస్తాం మీకు ఇప్పుడు. వచ్చింది ఆర్డర్, తీసుకున్నా. ఓడి అమ్మ, ఎంత ఉన్నది ఏంది ఇది చూడండి. తిరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని క్యారీ చేసుకుంటా దీని మీద నెట్టుకుంటూ పోవాలన్నమాట. సో అది ఇంకా రూమ్కి వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేస్తా చూడండి. సో ఇదన్నమాట మన కష్టాలు. చూడండి, ఈ స్కూటర్ మీద మంచిగా బ్యాగ్ పెట్టేసుకొని మెల్లగా వస్తాను. ఏం చేస్తాం, ఇవి మన కష్టాలు. అందరికీ చెప్తే అర్థం కాదు. కారు ఉంటే అయిపోయేది, కానీ ఇప్పుడు కారు తీసుకోవడం చాలా కష్టం. సో అదనమాట, పార్ట్ టైం లేదు, పార్ట్ టైంకే దిక్కులేదు, ఇంకా కారు ఎక్కడిది. చలో ఇంకా మనమైతే ఇంకా ఈ బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఏమేమి చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇలా ఓహో, దాల్ కూడా పెట్టినావా? 2 కిలోస్ పప్పు, కందిపప్పు. ఇంకా ఇవి మసాలాలు ఫ్రీ ఇచ్చిండు అనుకుంటా. ఇవైతే మేము పెట్టలేదు. అండ్ ఇంకా ఇవైతే రైస్ ప్యాకెట్స్. రెండు 10 కిలోస్ ప్యాకెట్స్ అయితే వచ్చినాయి. ఇదొకటి, ఇంకోటి లోపల ఉన్నది దావత్, మన ఇండియన్ బ్రాండే. సో నో ప్రాబ్లం. ఇదే అనమాట. ఈ ఒక్క బ్యాగ్కి ₹1,800 జస్ట్ 10 కిలోస్కి. ఇదే మనం ఇంతమంది తీసుకొచ్చిన రైస్ అనమాట, సోనా మసూరి. చూడండి ఎంత బాగున్నాయో. సో ఇంకా ఇవాళ అయితే మన మ్యూనిక్ ప్లాన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది క్రిస్మస్ మార్కెట్కి. మనకి ఇక్కడ నుంచి 1:30కి అయితే ట్రైన్ ఉన్నది. ఇప్పుడు మన టైం వచ్చేసి 12 అవుతుంది. మార్నింగే మనం అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసినాం. లంచ్ తినేసి ఇంకా స్టార్ట్ అవ్వడమే 1:30కి. ఆడికి ఓన్కి 3.5 hours పడుతుంది మన దగ్గర నుంచి, కామ్ సిటీ నుంచి. లైట్స్ అంతా నైట్ వ్యూ చాలా బాగుంటుంది. సో లెట్స్ గో. సో ఇంకా మన లంచ్ అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇది ఇంకా తినేసి ఇంక వెళ్ళిపోదాం. రోజు చికెన్ మటన్ తిని బొరగొట్టేసింది ఇంకా. సో అందుకే ఇంకా మిక్స్డ్ వెజ్ చేసుకున్నాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. మా ఫ్రెండ్ తినిండు. సో తినేద్దాం ఇంకా. నేను మా ఫ్రెండ్ భాస్కర్ ఇద్దరం లంచ్ చేసి ఇప్పుడే కామ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. మనమైతే ఇప్పుడు కరెక్ట్గా షార్ట్రాఫ్లో ఉన్నాం. ఇక్కడ మనకు ఒక ట్రైన్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇప్పుడు మనం ముందున్న ట్రైన్ ఎక్కితే డైరెక్ట్ మ్యూనిక్ వెళ్ళిపోతాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రిస్మస్ మార్కెట్స్ ఇన్ జర్మనీ మ్యూనిక్ నైట్ వ్యూ అయితే చూపిస్తాం మీ అందరికీ. చలో గైస్, మనమైతే వచ్చేసినాం మ్యూనిక్ హౌబానఫ్కి. చూడండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా అక్కడే తీద్దాం అనుకున్నా కానీ ఎందుకు వాళ్ళకి డిస్టర్బెన్స్ అన్నీ ఇంకా తీయలేదు. మనమైతే ఇప్పుడు యూబాన్ ఎక్కి, అంటే అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట, అది ఎక్కేసి మెరైన్ ప్లాట్స్ వెళ్దాం. అక్కడే క్రిస్మస్ మార్కెట్ ఉంటుంది. మొత్తం లైట్స్ గీట్స్ వైబ్ అంతా వేరే లెవెల్ ఉంటుంది. సో చూద్దాం మరి. చూడండి గాయస్, మనమైతే వచ్చేసినాం మెరైన్ ప్లాట్స్ క్రిస్మస్ సెంటర్కి. అసలు జనాలు మాత్రం వేరే లెవెల్. చూడండి
ఏ మాత్రం తగ్గట్లేదు ఎవరు. అసలు ఇంతమంది ఉంటారా అనుకోలేదు నేను. మొత్తం ఇక్కడ వైబ్ మాత్రం అసలు వేరే లెవెల్. అసలు ఆ లైట్లు ఇంకొంచెం ముందుకు పోయినాక ఇంకా బాగుంటుంది, చూపిస్తా. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఇదే. అసలు ఇవాళ డేట్ November 29th. క్రిస్మస్కి ఇంకా ఆల్మోస్ట్ ఒక 3 weeks ఉన్నది ఆల్మోస్ట్. అయినా కానీ అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం. ఎక్కడి నుంచి వచ్చిలేమో వీళ్ళంతా, అసలు మామూలుగా లేరు. అసలు ఒక దిక్కు లైట్స్, ఇంకో దిక్కు వీళ్ళందరూ షాప్స్. ఇంకోటి ఏంటంటే బ్లాక్ ఫ్రైడే సేల్ కదా, మొత్తం అందరు షాపింగ్ గట్టిగా చేసి పడేస్తాళ్ళు. ఇంతకుముందు బర్గర్ ఎంత అని ఒక దగ్గర అడిగితే వాడిని ఆస్తి అడిగిండు, వద్దులే అని చెప్పి సైడ్కి వచ్చేసిన. చూడండి అసలు పెద్ద పెద్ద బ్రాండ్స్, ఈ స్ట్రీట్ ఇట్లా ఇలా నడుచుకుంటూ పోతే చాలు ఇంకా హెవెన్. బయట మొత్తం లైన్లు నిలబడ్డారు, సేల్ కదా, లోపల చాలా మంది ఉన్నట్టున్నారు. బయట లైన్లు కట్టేసిళ్ళు. ముందేది ఇంకేదో లైన్, ఇక్కడ ఏదో ఫ్లూట్ వాయిస్తాలు చాలా బాగున్నారు. బావు 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 పటేక్ ఫిలిప్, రోలెక్స్, ఇక్కడ ప్రాడా. సూపర్ సూపర్. జీ వ్యాగన్ పక్కన ట్రాము చూపిస్తా ఆగురే పోతా అని. అవి చూడండి, జీ వ్యాగన్. ఇక్కడ డిఫెండర్, పోర్షా. దేని చూడటాలు అర్థమవుతలేదు. ఈ మెరైన్ ప్లాట్స్ అనేది సిటీ సెంటరే కదా, అసలు మొత్తం ఇక్కడ కార్లు వేరే లెవెల్లో ఉంటాయి. ఇంకొంచెం అయితే ఇక పాప్స్ వస్తాయి మనకి, సౌండ్స్. పోర్షా ఇక్కడ ఇంకోటి నాకు చూపిస్తా చూడండి. బాబా 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 ఇక్కడ లెక్సస్ డైరెక్ట్ ట్యాక్సీ పెట్టేసాను చూడండి. లెక్సస్ ట్యాక్సీ, BMW, బెంజ్ అన్ని ట్యాక్సీలే ఇక్కడ. అవి చూడండి, ఇవన్నీ అవే. ఇవన్నీ రెంటెడ్ బైక్స్ అన్నమాట. చూడండి, ఇవి ఎలక్ట్రిక్ స్కూటర్స్. ఇవి అవి ఈ బైక్స్, సైకిల్స్, డిఫెండర్. మీరు అందరూ ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. ఇవే అన్నమాట మెయిన్ ప్లేసెస్ ఇక్కడ తిరగాల్సింది. అసలు చూడండి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో. జస్ట్ 500 meter రేడియస్ ఇదంతా. 10 minutes వాక్, 5 minutes వాక్, అన్నీ దగ్గరనే ఉంటాయి ఇక్కడ పక్కన. ఇదన్నీ ఒకసారి చూడండి. లోపలే అయితే అన్నీ పోయి చూసేద్దాం, మనకు కూడా తెలియదు ఏమవుతుందో. ఒక క్రిస్మస్ చెట్టు అయితే కనబడతాను దూరంలో. లోపలికి వచ్చినాం మనమైతే. లోపల అయితే మొత్తం అన్ని స్టాల్స్ ఉన్నాయి. అసలు ఎన్ని స్టాల్స్ అయితే ఎక్కడ చూడలేదు, మొత్తం అన్ని స్టాల్సే. అరే మెల్లగా రా, ఒక్కొక్కడు తోసుకుంటూ పోతూనే ఉన్నారు, ఎవరు ఆగట్లే. ఈ స్టాల్స్లకు ఏమైనా అడుగుదామంటే భయం అవుతుంది. అసలు మామూలుగా లేవు ప్రైజెస్ మాత్రం. ఒకసారి మీరు ఈ వ్యూ చూడండి, 360 degrees మొత్తం లైటింగ్స్తో అదిరిపోయింది. వెనకాల చూడండి స్ట్రీట్ లైట్స్ కూడా అసలు ఎంత మంచిగా కనబడుతున్నాయో. బాబా ఇది ఇంకొక చర్చ్. ఇది చూపిద్దామంటే లైటింగ్ ఇక్కడ లేకుండే, సో క్లియర్గా కనబడదు.
ఇక్కడ చూడండి మెర్సిడీస్ బెంజ్ షోరూమ్ ఉన్నది. ఇప్పుడు ఓకే. సో అదనమాట. నెక్స్ట్ మనం అయితే ఈ స్ట్రీట్కి వెళ్ళిపోదాం. ఇది కూడా చాలా బాగున్నది మొత్తం లైటింగ్స్తోని. చూడండి ఇదే నేను ఎంతో చెప్పిన ఆన్ అండ్ డౌమ్డ్ చర్చ్. పోతా అంటే పైకి పోతూనే ఉన్నది. ఇంత పెద్దగా ఎట్లా కట్టిల్లరా మీరు? అసలు లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తా, చూద్దాం లోపల ఎట్లా ఉంటుందో. ఇంకొక చర్చ్కి వచ్చినాం. చూడండి అసలు ఈ ఆర్కిటెక్చర్ వేరే లెవెల్. ఇంకా ముందైతే అన్ని స్టాల్స్ అనమాట. ఇవి మళ్ళీ ఇంకా వేరే స్ట్రీట్. ఇక్కడ కూడా మొత్తం అన్ని స్టాల్స్ పెట్టి పడేసిళ్ళు. చూడండి BMW i8 బట్టిగా అట్లా రోడ్డు మీద పడేసి ఉన్నది. ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకోండి, నా పేరైతే చెప్పకండి. మరి ఇంకేదో వేరే స్ట్రీట్కి వచ్చేసినాం. ఇప్పుడు అటు పోతే ఇంకేదో ఉన్నదట ప్లేస్. సో అటు వెళ్దాం. ఈ స్టాల్స్లకు పోయి మనం పెట్టే ఖర్చులకి మన ఇన్స్టాల్మెంట్స్ అయిపోతాయి మన మాస్టర్స్వి. సో ఎందుకులే ఆకలితో చచ్చిపోదాం ఇవాళ.